అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ తెలివైన పనివాడు. అనగనగా ఒక ఊర్లో రామయ్య గారి కుటుంబం ఉండేది. రామయ్య గారు ఆ ఊర్లో మంచి పేరున్న వ్యక్తి. అలాగే బాగా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామయ్యకి భార్య పద్మ, కొడుకు వాసు ఉన్నారు. ఒకరోజు తన భార్య ఇలా అంటుంది, ఏవండి, మీరొక్కరే వ్యవసాయం చేస్తున్నారు, ఎవరైనా పనిలో పెట్టుకోవచ్చు కదండి, మీకు కొంచెం సహాయం అవుతారు, శ్రమ తగ్గుతుంది కదండి. ఎవరినైనా పనిలో పెట్టాలనుంది, కానీ ఏం చేస్తాం, మనకి మంచి వ్యక్తి దొరకాలిగా. అలాగే మనకు నమ్మకం కలిగిన వ్యక్తి ఉండాలి. దొరుకుతారండి, మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక్కోండి అని అంటుంది. మన ఇరుగు పొరుగు వారు నన్ను చూసి నవ్వుతూ చాలా మాట్లాడుతున్నారండి. మీరెంత బాగా కష్టపడి పంటను పండించినా వాళ్ళకంటే ఎక్కువ పండించలేమని ఎగతాళి చేస్తున్నారు అని పద్మ తన బాధనంతా చెప్తుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు పద్మ. మన కోసం వేరే వ్యక్తి చెప్పాలి గాని మన గురించి మనమే గొప్ప చెప్పుకోకూడదు. వాళ్ళలాగా ప్రతి ఏడు మనం కూడా పంటను పండిస్తున్నాం గాని వాళ్ళకంటే తక్కువ దిగుబడి వస్తుంది. వాళ్ళు మాత్రం పంటని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అవునండి, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామండి? దేనికి పరిష్కారం ఎలా దొరుకుతుందో ఏమో. ఒక వ్యక్తి పని కోసం నడుచుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తిని చూసి ఒక చెట్టు నీడ దగ్గరికి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి ఇలా అడుగుతాడు, బాబూ, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, నా పేరు నాగేష్. ఈ ఊరికి మా ఊరికి చాలా దూరం అయ్యా, అక్కడి నుంచి వస్తున్నాను. ఎందుకు ఈ ఊరొస్తున్నావు? ఈ ఊర్లో ఏమైనా పనుందా? నేను పని కోసం వచ్చానయ్యా. నాకు కుటుంబం ఉంది, మేము చాలా పేదవాళ్ళం. మా ఊళ్ళో నాకు ఎలాంటి జీవనాధారం లేదు. నాకు పోషించుకోవటానికి ఈ ఊళ్ళో ఏదైనా పనుంటుందేమోనని వచ్చాను. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలీదు, నాకెవరు పనిస్తారో ఏమీ తెలియదు అయ్యగారు. ఎందుకు నగేష్, నీకు నేను పనిస్తాను. నాకు కొంత వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం చేస్తావా? తప్పకుండా చేస్తానయ్యా. చూడు నాగేష్, నువ్వు మా దగ్గర మొహమాటపడకుండా నీ సొంతింట్లో ఉన్నట్టుగా పనిచేయి. నువ్వు చేసే పని బట్టి నీకు జీతం ఇస్తాను. అయ్యా, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. చచ్చా, అవే మాటలు నాగేష్. నువ్వు చాలా దూరం నుండి వస్తున్నావు, మా ఇంటికెళ్ళి భోజనం చేద్దాం అని నగేష్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా నగేష్ రామయ్య ఇంటికి వెళ్లి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తన ఇంటికి వెళతాడు. మర్నాడు నాగేష్ వేగంగా రామయ్య ఇంటికొచ్చి, అయ్యా, ఏం పని చేయాలి అని అడుగుతాడు. అక్కడ కొన్ని విత్తనాలున్నాయి, అవి తీసుకుని పొలంలో నాటాలి. విత్తనాల్ని నాటడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అని చెప్పి విత్తనాలు తీసుకుని నాగేష్ పొలానికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత రాజయ్య దగ్గరకొచ్చి, అయ్యా, విత్తనాలన్నిటినీ నాటానని చెప్పి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్తాడు. అదేంటి పద్మ, నాగేష్ ఎంత వేగంగా పని పూర్తి చేసేశాడు? అవునండి, నాకు ఆశ్చర్యంగా ఉంది అని పద్మ అంటుంది. ఇక మరుసటి రోజు రామయ్య తన స్నేహితుడైన రంగయ్యని కలుస్తాడు. అవునరా, చాలా వేగంగా పని పూర్తి చేశాడు. కానీ అంత వేగంగా పని ఎలా చేస్తున్నాడో అర్థం కావట్లా. అర్థం కాకపోవడానికి ఏంటి? పత్తి విత్తనాల్ని గుంతలు దవ్వి దానిపై మట్టి గప్పి పొలం నుంచి నీరు ప్రతి విత్తనానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరం నీ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అప్పుడే నాగేష్ వచ్చి, అయ్యా, నా పనైపోయింది, నేను ఇంటికి వెళ్తున్నానని చెప్తాడు. రామయ్య, నీ పాత ఇల్లు బాగా పాడుబడిపోయినట్టుంది. ఆ ఇల్లు శుభ్రం చేయడానికి నగేష్కి చెప్పచ్చుగా, చేస్తాడు. అది చాలా సంవత్సరాల పాత ఇల్లు. దాని చుట్టూ దట్టమైన చెట్టు చెదారం అన్నీ చేరిపోయాయి. ఆ ఇల్లుని అమ్మేద్దాం అనుకుంటున్నాను. నాకేమో ఇష్టం లేదు. అది మా తాతగారు కట్టించిన ఇల్లు. కానీ మన ఇంటికి పనిచేయడానికి వచ్చాడని మనం అన్ని పనులు చెప్పకూడదు. అయ్యా, నేను ఆ ఇంటిని శుభ్రం చేస్తానులేండి అయ్యా. వద్దులే నగేషు, అంత కష్టమైన పని నీకు నేను చెప్పను. నేను మీ దగ్గర పని చేయడానికి వస్తున్నానయ్యా. మీరు ఏ పని చెప్పినా చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఆ పని నేను చాలా వేగంగా చేస్తాను. సర్లే నగేష్, ఈ రోజుకైతే నువ్వు ఇంటికెళ్ళు. ఇక మరుసటి నాడు ఎప్పట్లాగానే రామయ్య దగ్గరికి నాగేష్ వస్తాడు. అయ్యా, ఆ ఇల్లు ఎక్కడుందో నాకోసారి చూపించండి. రామయ్య ఆ ఇంటిని నాగేష్కి చూపిస్తాడు. పొలం చూడ్డానికి ఆ ఊరు సుందరయ్య వస్తాడు. ఏంటి రామయ్య, పనికి రానింటిని బాగు చేస్తున్నావని నాకు తెలిసింది. అయినా ఇల్లు ఎప్పటినుంచో ఉంది, ఎవ్వరూ వాడట్లేదు, బాగా పాడైపోయింది. అది బాగు చేసినా ఎవ్వరూ కొనరు.
దానివల్ల నీకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. నేను ఆ ఇంటి నమ్మను. దానివల్ల నాకు రూపాయి రాకపోయినా పర్లేదు గాని దాన్ని నేను శుభ్రంగా ఉంచుకోవడానికి బాగు చేస్తున్నాను. అనవసరంగా అడిగాను. నేనే తిరిగి మాటపడాల్సి వచ్చింది. సర్లే గాని పొలం పని ఎంతవరకు వచ్చింది? పొలం పని అవుతుంది సుందరయ్య. నేనెంత కష్టపడి పనిచేసినా అంతంత ఆదాయమేగా. ఈ సంవత్సరం నీ పొలంలో చాలా ఆదాయం వస్తుంది. ఎందుకంటే నువ్వు మంచి పనుని పెట్టుకున్నావు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత రామయ్య తన ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని వెళ్తాడు. ఆ ఇల్లుని చూసి రామయ్య ఇలా అంటాడు. ఏంటి నగేష్, ఏం చేశావు? ఈ ఇల్లు నాదేనా? ఎలా ఉన్న ఇంటిని ఏ విధంగా తయారు చేశావు? నాకు నమ్మబుద్ధి కాటంలా. నాకెంత ఆశ్చర్యంగా ఉందో. ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఏం చేసావో చెప్పు నగేషు. అయ్యా, ఏ పనైనా చాలా చమత్కారంగా సులువుగా చెయ్యాలి. ఇంటి చుట్టూ ఉన్న చెత్తను తొలగించి దట్టమైన చెట్లు నరికి చదునుగా చేసి ఆ ఇంటిని బాగా శుభ్రం చేసి దానికి రంగులు వేశాను. ఆ రంగులతోనే ఇల్లిప్పుడు తలతలా మెరిసిపోతుంది. కానీ ఇంటి చుట్టూ అందంగా ఉండాలని చిన్న చిన్న పువ్వుల మొక్కల్ని, పళ్ళిచ్చే మొక్కల్ని నాటాను. నాకు చాలా ఆనందంగా ఉంది నగేషు. ఎందుకంటే మా తాత నాకిచ్చిన మొదటి ఇల్లు ఇంత అందంగా తయారు చేశావు. నాకంటే చాలా చిన్నవాడివైనా నీకు నువ్వు చేసే పనికి నేను దండం పెట్టాలి. దాందే ఉందయ్యా, అంత పెద్ద మాట్లాడకండి. నేనిది మన ఇల్లు అని మనసులో పెట్టుకుని ఈ పని చేశాను. కల్మషం లేకుండా పనిచేసే ఇంటిని ఇలా తయారు చేశాను. నాకు అన్నం పెట్టిన మీలాంటి వాళ్ళకి ఏ విధంగానైనా నేను రుణం తీర్చుకుంటానయ్యా. అంతా బాగుంది గాని నాదే ఈ ఇల్లు. చాలా పాతిల్లు కాబట్టి ఎవరు కొనడానికి ముందుకు రావటంలా. మనం పెట్టే ఖర్చులకైనా సరే ఈ ఇల్లు అమ్మితే రాదు. అర్థమైందయ్యా, మీరు బాధపడేది అందుకేగా. నేను మంచి రంగులు వేసి చిన్న పూల మొక్కల్ని, పళ్ళ మొక్కల్ని వేశాను కాబట్టి ఆ పూల అందాల్ని, ఆ పళ్ళిచ్చే మొక్కల్ని చూసుకోవడానికైనా ఎవరైనా వస్తారు. మీరు చింతపడకండి. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెద్దవైతే అవి ఈ ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి. నాగేషు, నువ్వు చాలా మంచోడివి. నీలో ఇంత తెలివి ఉందని నేను అనుకోలే. నువ్వు చాలా తెలివైన వాడివి నగేషు. అలాగే నువ్వు చేసే పని చాలా బాగుంది. నువ్వు చెప్పే మాటలు కూడా నాకు నచ్చాయి. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇంటి ముందు వేసిన పూల మొక్కలు చాలా అందంగా పూలు పూస్తాయి. పండ్ల మొక్కలు కూడా రకరకాల పండ్లిస్తాయి. చాలా అందంగా ఇంద్రభవనలాగా ఉంటుంది. అలాగే పక్క ఊరు రాంపురం కృష్ణయ్యకు చిన్న ఇల్లు ఉంది. కుటుంబం పెద్దదవుతుంది. ఆ ఇల్లు సరిపోవట్లేదు కాబట్టి ఆయనకి ఒక ఇల్లు కావాలని రామయ్యతో చెప్తాడు. అయ్యా రామయ్య గారు, నాకు చిన్న ఇల్లు కావాలి. మీ ఊళ్ళో ఎక్కడైనా ఇల్లుంటే చూడండి, నేను దాన్ని కొనుక్కుంటాను. అవునా కృష్ణయ్య, నా దగ్గర ఒక ఇల్లుంది. కానీ అది చాలా పాతకాలం ఇంటిలా ఉంటుంది. అది చూపిస్తాను పదండి. మీకిష్టం అనిపిస్తే ఆ ఇంటిని కొనుక్కుందురు గాని. అలా అని చెప్పి రామయ్య కృష్ణయ్యని తీసుకుని తన ఇంటి దగ్గరకు వెళ్తాడు. రామయ్య ఇంటిని చూపిస్తాడు. ఆ ఇల్లు చూసిన కృష్ణయ్య రామయ్యతో ఇలా అంటాడు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఇల్లు. చాలా అందంగా ఉంది. చిన్న చిన్న పూల మొక్కలతో, పళ్ళ మొక్కలతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఇంటినే నేను కావాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ఇంటిని నేను కొనుక్కుంటాను. మీకు నచ్చితే ఇంటిని ఇవ్వటానికి నాకెట్టాంటి అభ్యంతరం లేదు. మీరింటికెళ్ళి ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని రండి. ఈలోగా రామయ్య దగ్గరికి పనివాడు నాగేష్ వస్తాడు. అయ్య ఏదైనా పని ఉందా ఈరోజు అని అడుగుతాడు. నగేషు, నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన ఇంటిని కొనుక్కోవడానికి పక్కూరు నుంచి సుందరయ్య గారు వచ్చారు. నేను చెప్పాను కదండి, మీరేం భయపడకండి. మీరు ఎక్కువ రేటుని చెప్పండి, వాళ్ళ రేటుకి తగినట్టుగా డబ్బులు కూడా ఇస్తారు. అలాగే నగేష్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక మరుసటి నాడు సుందరయ్య ఆలోచించుకుని రామయ్య దగ్గరకొస్తాడు. రామయ్య ఇంటి విషయంలో హెచ్చుతగ్గు మాట్లాడుకోకుండా ఏదో సరైన రేట్ని చెప్పండి అని అడుగుతాడు. చూడు సుందరయ్య, ఇంటిని కొన్న నీకు నష్టం రాకూడదు, ఇల్లమ్మిన నాకు నష్టం కాకూడదు. కాబట్టి ఈ ఇంటిని 10 లక్షలకిస్తాను. మరి నువ్వేమంటావు? సరే రామయ్య, నేను 10 లక్షలు ఇచ్చి ఆ ఇంటిని తీసుకుంటాను. అడ్వాన్స్గా ఈ కొంత డబ్బుని ఉంచు. అలా అడ్వాన్స్ గా కొంత డబ్బిస్తాడు. ఇక మరుసటి నాడు నాగేష్ సుందరయ్య దగ్గరికి ఎప్పట్లాగే వస్తాడు. అయ్యా, ఆ ఇల్లు విషయం ఏమైంది అని అడుగుతాడు. అంతా నీ దయనగేషు, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఆ ఇంటిని సుందరయ్యకి 10 లక్షలకి ఇచ్చేశాను. నాగేష్ చాలా సంతోషంతో మీలాంటి మంచివారికి మంచి జరుగుతుందని ఇద్దరు మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి వెళ్తారు. ఆ సమయానికి పొలమంతా బాగా పండిపోయింది. అది చూసి నాగేష్ రామయ్యతో ఇలా అంటాడు. అయ్యా, పంట బాగా పండింది. వీటిని తీసుకుని మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్మాలి.
అమ్మే వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఇది మనం సహజ సిద్ధంగా పండించిన పంట, దీనికి ఎటువంటి ఎరువులు వేయకుండా సహజంగా పండించామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఎక్కువ రేటుకి కొంటారు. రామయ్య నాగేష్ పంటనంతా ఒక దగ్గరికి సమకూర్చుతారు. అన్నేళ్ల కంటే ఈ ఏళ్లలో పంట అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది. నాగేష్, ఈ ఏడి పంట ఇంత ఎక్కువ దిగుబడి రావటానికి కారణం నువ్వు. నీ శ్రమ ఎక్కువగా ఉంది. ప్రతి ఏడాది నా చుట్టుపక్కలున్న రైతులు నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలాగా వ్యవసాయం చేసినా నాకు తక్కువ దిగుబడి వచ్చేది. నన్ను ఎగతాళి చేశారు అని ఆ పంటని మార్కెట్కి తీసుకుని వెళ్లి అమ్ముతారు. అందరూ సహజ సిద్ధంగా పండించిన పంటని రామయ్య దగ్గర ఎక్కువ ధరకే కొనేవారు. ఈ విధంగా ఈ సంవత్సరం ఎక్కువ ధరకి పంటలన్నీ ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. రామయ్య నాగేష్ చేసిన పనిని మెచ్చుకుని తనకి కొంచెం డబ్బునిస్తాడు. ఆ డబ్బును తీసుకుని నాగేష్ ఎంతో సంతోషంతో ఇంటికి వెళతాడు. రామయ్య ఇల్లమ్మిన డబ్బు, పంట నుంచి వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడైపోతాడు. ఇక్కడ నీతేమిటంటే ఎప్పుడూ పక్క వాళ్ళని చూసి అహంకారంతో గర్వపడకూడదు. ఒకరిని మనం చూసి నవ్వితే జీవితంలో మనమే నవ్వులు పాలవుతాం. మనిషి అనుకుంటే చేయలేందేముండదు. కొండనైనా పిండి చేయగలిగే శక్తి, సామర్థ్యం రెండూ మనిషిలో దాగున్నాయి. అవి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పట్టుదలతో బయటకొస్తాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. వెంకటాయపాలెం అనే గ్రామంలో నివసించే మహేంద్ర అనే అతను ఆ గ్రామానికి పెద్ద జమీందారు. ఆ గ్రామంలో అతనికి చాలా గౌరవం ఉండేది. మహేంద్ర దగ్గర లేని డబ్బు, నగలు, ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. అయినా కాని ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. అది గమనించిన మహేంద్ర భార్య అయిన దేవకి, ఏంటండి ఈ మధ్య మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, బొత్తిగా ఈ లోకంలోనే ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంగా ఉంటూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఏమైందండి? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదా ఎవరికైనా ఏమైనా జరిగిందా? మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందండి అంటూ అడిగింది భార్య దేవకి. అప్పుడు మహేంద్ర జమీందారి, దేవకి, నీకు తెలుసు కదా నా దగ్గర ఎంత డబ్బుందో. రోజూ ఇంటి నిండా పని మనుషులు. నేను ఏది తినాలంటే అది క్షణంలో తెచ్చి వండి పెట్టేవారు. అసలు నాకు కష్టం అనేది తెలియకుండా పెరిగాను. ఇన్ని సుఖాలను అనుభవిస్తున్న నాకు మనసులో మాత్రం అస్సలు మనశ్శాంతంటూ లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అనిపిస్తూ ఉంటుంది నాకు అంటూ మహేంద్ర తన మనసులోని బాధను తన భార్య దేవకికి చెప్తాడు. అప్పుడు దేవకి మహేంద్ర ఉన్న పరిస్థితి గురించి అర్థం చేసుకుని, ఏవండి, నాకు మీరు చెప్పేది బాగా అర్థమైంది. మీరు గత కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉన్నారు. ఒక పని చేయండి, కొన్ని రోజులు మీరొక్కరే అలా దేశాటన చేసిరండి. ఒక్కోసారి ప్రయాణాలు మన మనసుకి ఎంతో హాయినిస్తాయి. నా మాట నమ్మి కొన్ని రోజులు దేశాటన చేసిరండి అని అంటుంది దేవకి. అప్పుడు జమీందారి మహేంద్ర, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది దేవకి. అలాగే నువ్వు చెప్పినట్టుగానే నేను దేశాటనం చేసొస్తాను. రేపే నేను ప్రయాణం మొదలు పెడతాను. అందుకన్నీ సిద్ధం చేసి పెట్టు అని అంటాడు మహేంద్ర. ఆ తర్వాత దేవకి మహేంద్ర ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసింది. ప్రయాణానికి ఒక మంచి గుర్రాన్ని కూడా సిద్ధం చేసి ఉంది. ఏవండి, మీకిష్టమైన పచ్చళ్ళు, పళ్ళు అన్నీ సంచిలో పెట్టి గుర్రం మీద పెట్టానండి. మీరు హాయిగా ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికొచ్చేయండి అని చెప్పింది దేవకి. అప్పుడు మహేంద్ర, అలాగే దేవకి, నేను క్షేమంగా ఇంటికొస్తాను అని చెప్పి జమీందారి మహేంద్ర తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా తను కొన్ని రోజులుగా అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ రకరకాల మనుషులను కలుస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు మహేంద్ర ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మార్గ మధ్యాన ఆగి తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి దగ్గరలో ఉన్న ఒక నదిలోని నీళ్లని తాగుదామని వెళ్తాడు. ఆ నది ఒడ్డున ఒక స్వామీజీ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అది చూసి జమీందారి మహేంద్ర, అయ్యో, ఎవరో పడిపోయారు అని అనుకుంటూ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లి అతని ముఖం మీద నీళ్లు చల్లి అతనికి కొద్దిసేపు సపర్యలు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ స్వామీజీ స్పృహలోకొచ్చాడు. నాయనా, ఎవరు నువ్వు? ఈ రోజు నువ్వు లేకుంటే నాకేం జరిగేదో. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళనే ఉన్నా. ఈ అడవిలో ఏ పని మీద తిరుగుతున్నావు అని అడిగాడు ఆ స్వామీజీ. అప్పుడు జమీందారి మహేంద్ర, అయ్యా, నా పేరు మహేంద్ర. నేనొక జమీందారీ కుటుంబానికి చెందినవాణ్ణి. నాకు ఎంత ఆస్తున్నా కూడా మనసులో ప్రశాంతత అనేది లేదు అంటూ ఆ జమీందారి మహేంద్ర తన సమస్యను, ఆ సమస్యకి పరిష్కారంగా తను ఎందుకు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడో అన్నీ చెప్పాడు. మహేంద్ర చెప్పిన విషయాలన్నీ స్వామీజీ విన్న తర్వాత జమీందారి మహేంద్రతో, మహేంద్ర, నువ్వు చెప్పేదంతా విన్న తర్వాత నీ సమస్యకి పరిష్కారం ఏంటో
నాకు అర్థమయ్యింది అని చెప్పాడు. అప్పుడు జమీందారి మహేంద్ర ఎంతో సంతోషంగా ఆతృతగా అవునా స్వామి? ఏంటి స్వామి నా సమస్యకు పరిష్కారం? చెప్పండి స్వామి, చెప్పండి. నేను మీకు ఎంత సంపదైనా ఇస్తాను అని చెప్పాడు మహేంద్ర. అప్పుడు స్వామీజీ నవ్వుతూ నాకు ఏ సంపద వద్దు మహేంద్ర. నీ సమస్యకు ఒక్కటే పరిష్కారం. నువ్వు నీకున్న దానిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉండు. అలాగే నువ్వు చేసిన దానం తీసుకున్న ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకో. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటూ దేవకి చెప్పగా అప్పుడు జమీందారి మహేంద్ర చాలా సంతోషంగా స్వామీజీ, ఇంత చిన్న పని చేస్తే నాకు మనశ్శాంతి లభిస్తుందా? ధన్యుణ్ణి స్వామి అని చెప్పి మహేంద్ర అక్కడి నుండి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర ఎంతో కాలంగా మహేంద్ర గురించి ఎదురు చూస్తూ ఉన్న తన భార్య దేవకి మహేంద్రని చూసి చాలా సంతోషపడుతుంది. అతనికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి పెట్టింది. అసలు మీరిన్ని రోజులు ఏం తిన్నారో ఎలా ఉన్నారోనని ఆలోచిస్తూ మీ మీద దిగులు పడుతూనే ఉన్నానండి. ఈ రోజైనా చక్కగా కడుపు నిండా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి అంటూ దేవకి చెప్పగా దేవకి, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. కానీ ఈ రోజు నేను విశ్రాంతి తీసుకోలేను. నాకు ఈ ప్రయాణంలో ఒక స్వామీజీ కలిశారు అంటూ మహేంద్ర స్వామీజీ చెప్పిన విషయాన్ని తన భార్య దేవకికి చెప్పి దేవకి, నేనిక ఈ రోజు నుండి ఎంతో కొంతమందికి ఏదో ఒకటి దానం చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు దండోరా వేసి అతన్ని పిలిచి ఊరందరికీ విషయం చెప్పమని చెప్పు. ఈ రోజు సాయంత్రం జమీందారి మహేంద్ర ప్రతి ఇంటికి ఒక బంగారు నాణెం ఇస్తాడంటూ దండోరా వేయమను. ఇది చేస్తే అయినా నేను మనశ్శాంతిగా ఉంటాను గావచ్చు అని చెప్పాడు. అందుకు దేవకి సరే అని చెప్పి దండోరా వేసే అతన్ని పిలిపించి జమీందారి మహేంద్ర చెప్పిన విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పింది. అతను అదే విషయాన్ని ఊరంతా తిరిగి చెప్పాడు. అది విని ఆ ఊరి వారందరూ సాయంత్రం పూట జమీందారి ఇంటికొచ్చారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పిన విధంగానే ఇంటికి ఒక బంగారు నాణెం ఇస్తాను. ఈ నాణాన్ని నా భార్య దేవకి మీకిస్తుంది అని చెప్పి తన భార్య దేవకి చేతుల మీదుగా అందరికీ ఒక్కో నాణ్యాన్ని ఇప్పించాడు. ప్రజలందరూ ఆ నాణ్యాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి జమీందారి మహేంద్రకి అస్సలు నిద్ర పట్టడం లేదు. అది చూసిన దేవకి, ఏంటండి, ఎందుకు మీరు పడుకోవడం లేదు? దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఈ రోజు చాలా మంచి పని చేశారు కదా, హాయిగా పడుకోండి. లేదు దేవకి, నేను చేసిన ఈ పని నాకు మనశ్శాంతినివ్వటం లేదు. అసలు నేను చేసిన దానం గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. అలాగా, అయితే మీరు మారువేషంలో బయటికెళ్ళి అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో వారి నోరు వెంటే తెలుసుకోండి అవును, చాలా మంచి ఉపాయం చెప్పావు దేవకి అని చెప్పి జమీందారి మహేంద్ర మారువేషంలో జనాల మధ్యలోకి వెళ్లారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని, అరే గోపాలం, ఉన్నట్టుండి జమీందార్ గారు మనకి ఎందుకురా బంగారు నాణెం ఇచ్చాడంటావు? ఏముందిరా, ఎక్కడో ఏదో తప్పు పని చేసుంటాడు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో మనలాంటి వాళ్ళకి ఇట్ట బంగారు నాణెం ఇచ్చి ఆ పాపాన్ని గడుక్కుంటున్నాడు. అంతే అంటావా? అంతేరా. అయినా ఈ జమీందార్ దగ్గర కాసులేమైనా తక్కువ? ఇంటికో బంగారు నాణెం కాకుండా మనిషికో బంగారు నాణెం ఇవ్వచ్చుగా అంటూ వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విని జమీందారి మహేంద్ర, ఇదేంటి, వీరికి బంగారు నాణెం తీసుకునే సంతోషం కంటే నేనేదో తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంది అని అనుకుంటూ మహేంద్ర అక్కడి నుండి ఇంకో కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఆవిడ జమీందారికిచ్చిన బంగారు నాణాన్ని ఒక రాయి మీద గీకుతూ ఉంది. అది చూసి తన భర్త, అదేమిటే అలా గీస్తున్నావు ఆ నాణాన్ని, ఎందుకని అని అడిగాడు. అప్పుడు ఆవిడ, ఏం లేదండి, అసలే వాళ్ళు బాగా ఉన్నారు కదా, వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి మనకి నకిలీ బంగారు నాన్న ఇవ్వలేదు కదా అని పరిచెత్తనాను, అంతే. అదేంటి అట్ట అంటున్నావు? అంత పెద్దోళ్ళు ఊరికి మనకి ఓ బంగారు నాణ్యాన్ని దానంగా ఇస్తే ఎట్టగైనా నువ్వు మాట్లాడేది? మీరు మాట్లాడకండి. వాళ్ళకేమైనా సంపద తక్కువ ఉందా ఏంటి? ఆయన మన వాళ్ళింటికి ఎన్ని పనులు చేసి పెట్టలేదు? ఏ రోజైనా కూలి కాసుల కంటే ఎక్కువ మనకి ఎప్పుడైనా ఇచ్చారా? అంటూ ఆవిడ జమీందారుని తిడుతూ ఉంది. దాంతో ఆ మాటలన్నీ వినలేక జమీందారి మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఆ మరుసటి రోజు మహేంద్ర, నిన్న బంగారు నాణ్యాలిస్తే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ రోజు అందరికీ కొత్త బట్టలు దానం చేద్దాం అని అనుకొని ఊరందరికీ దండోరా వేసి పిలిపించాడు. ఆ రోజు సాయంత్రం అందరికీ కొత్త బట్టలు దానం చేశాడు. మళ్లీ ఆ రోజు కూడా జనాలు ఏమని అనుకుంటున్నారోనని
వెళ్లి వింటూ ఉన్నాడు. మనకేమైనా బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం అనుకుంటున్నాడా ఏంటి ఈ జమీందారు? అసలు ఈ కూడా బట్టలేనా? నేను ఇంతకంటే మంచి బట్టలు గుట్టించి కట్టుకోగలను. ఇది కూడా చేరేనా? అసలు 2 ఉతుకులు గట్టిగా ఉతికితే చాలు, చిరిగిపోద్ది. ఇలా అందరూ ఒక్కో తీరుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు జమీందారి మహేంద్ర ఏ దానం చేసినా కూడా అందరూ చెడుగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మహేంద్ర భార్య అయిన దేవకి, ఏవండి, ఈ దానాలన్నీ వద్దు, ఒక పని చేయండి. ఈరోజు గుళ్ళో అందరికీ అన్నదానం చేయండి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా. అవును దేవకి, నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. వెంటనే ఆ పనిలో ఉండు అని చెప్పాడు. ఆ రోజు అందరికీ గుడిలో అన్నదానం చేశాడు మహేంద్ర. ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి కూడా మారువేషంలో జనాల్లోకి వెళ్ళాడు. ఆహా, ఈ రోజు ఆ జమీందారు గారు ఎంత మంచి భోజనం పెట్టారా! అసలు పంచభక్ష పరమాన్నాలంటే ఇవే కావచ్చు. అవునరా, నేనసలు అంత రుచికర భోజనాలు, అన్ని రకాల వంటలు ఎప్పుడు కూడా తినలేదు. ఎంతైనా జమీందారుల భోజనం అంటే ఈ మాత్రం ఉంటుంది కావచ్చు. ఇలా అందరూ ఆ అన్నదానం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలకి జమీందారి మహేంద్రకి ఎన్నడూ లేని విధంగా మనసుకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషంలో ఇంటికి వెళ్ళగా ఆ రోజు రాత్రి జమీందారి మహేంద్ర హాయిగా నిద్రించాడు. ఇక అప్పటి నుండి జమీందారి మహేంద్ర క్రమం తప్పకుండా అన్నదానం చేస్తూ ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.